Calculate number of working days between order and shipment date excluding Saturday, Sunday using formula అని ఉంది. వర్క్ డేస్ ని క్యాలిక్యులేట్ చేయడానికి 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి నెట్వర్క్ డేస్, ఇంకోటి వచ్చేసి నెట్వర్క్ డేస్ డాట్ INTL. నెట్వర్క్ డేస్ అంటే రిటర్న్ ద నెంబర్ ఆఫ్ హోల్ డేస్ బిట్వీన్ 2 డేట్స్. 2 డేట్స్ కి మధ్య ఎనీ డేస్ ఉన్నాయి క్యాలిక్యులేట్ చేయడానికి నెట్వర్క్ డేస్ యూజ్ చేస్తాం. అదే నెట్వర్క్ డేస్ డాట్ INTL అంటే 2 డేట్స్ మధ్య విత్ కస్టమ్ వీకెండ్ పారామీటర్స్. కస్టమ్ వీకెండ్ పారామీటర్స్ అంటే ఎక్స్క్లూడింగ్ సాటర్డే, సండే ఏవైనా ఒక 2 డేస్‌ని కానీ లేదా ఏవైనా 2 డేస్‌ని రిమూవ్ చేయాలి అనుకుంటే మనము నెట్వర్క్ డాట్స్ INTLని యూజ్ చేస్తాం. స్టార్ట్ డేట్ వచ్చేసరికి ఆర్డర్ డేట్ A7. కాలమ్‌ని ఫ్రీజ్ చేద్దాం. కాలమ్‌ని ఫ్రీజ్ చేయడానికి F4ని 2 టైమ్స్ క్లిక్ చేయండి. కామా ఎండ్ డేట్ వచ్చేసరికి షిప్మెంట్ డేట్ ఇవ్వండి. అగైన్ B7ని కాలమ్‌ని ఫ్రీజ్ చేద్దాం. F4 నుంచి తర్వాత ఎక్స్క్లూడింగ్ సాటర్డే, సండే అన్నారు కాబట్టి 1 క్లోజ్ చేద్దాం. ఎంటర్ చూడండి 5 డేస్ వచ్చి డబుల్ ట్యాప్ ఇచ్చామంటే ఫార్ములా అప్లై అవుతుంది. రిమైనింగ్ డేటా అంతా వస్తుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి వెళ్ళి చూద్దాం. క్యాలిక్యులేట్ యావరేజ్ వర్కింగ్ డేస్ బిట్వీన్ ఆర్డర్ అండ్ షిప్మెంట్ డేట్. అంటే యావరేజ్ అడిగారు కాబట్టి ఈక్వల్ టు యావరేజ్ ఫంక్షన్ తీసుకుందాం. ఈక్వల్ టు యావరేజ్ స్టార్ట్ చేసాం నెంబర్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా ఆ డేస్ని ఇద్దాం. ఈ డేటాని ఫ్రీజ్ చేద్దాం ఒకసారి. F4 ఇచ్చి ఫ్రీజ్ చేసేద్దాం. క్లోజ్ చేసామంటే యావరేజ్ వస్తుంది చూడండి. అంటే 3.79 వచ్చింది, 78 వచ్చింది. అంటే అప్రాక్సిమేట్లీగా 4 డేస్ యావరేజ్ 4 డేస్లో డెలివరీ అనేది కంప్లీట్ అవుతుంది. 2 క్వశ్చన్స్ సాల్వ్ చేసాము. ఇలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ ఏవైనా ఎక్సెల్ బేసిక్స్ గురించి మీరు నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఫాలో అయ్యి ఉంటే ఈ వీడియో మీకు నచ్చితే